ఢిల్లీలో మరో ఆత్మహత్య ఇప్పుడు ఆ, మరోసారి అతిపెద్ద చర్చకు దారితీసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో భార్య వేధింపులను తట్టుకోలేక ఉరి వేసుకుని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్ననే మనకు తెలుసు, అతుల్ సుభాష్ అనే వ్యక్తి పూర్తిగా వీడియో రికార్డ్ చేసి ఆ, తను ఎందుకు చనిపోయాడో అని చెప్తూ కూడా భార్య వేధింపులకే నేను చనిపోతున్నాను అని వీడియో రికార్డ్ చేసి చనిపోవడం జరిగింది. ఆ వార్త ఎంత కలకలం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. చాలా చర్చలకు దారితీసిన సిట్యుయేషన్. మరోసారి అగైన్ ఢిల్లీ కళ్యాణ్ విహార్ ప్రాంతానికి చెందినటువంటి ఇప్పుడు పునీత్ ఖురానా, ఆయనకు కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. అతడి భార్య వచ్చేసి మానికా జగదీష్ పహ్వా. సో ఇద్దరు వుడ్ బాక్స్ కేఫ్ అనే బేకరీని స్టార్ట్ చేయడం జరిగింది. బాగానే నడిచింది అండ్ సక్సెస్ఫుల్గానే ఆ బేకరీ కూడా బాగానే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. బిజినెస్ వైజ్గా అదంతా కూడా బాగానే ఉంది. బట్ కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య కూడా తరచుగా గొడవలు జరగడం, ఆ తర్వాత ఇంకా కలిసి ఉండలేము అని డిసైడ్ అయ్యి విడాకులు తీసుకుందామని ఫిక్స్ అయ్యి విడాకులు కూడా తీసుకున్నారు. అండ్ ఆ కేసు కూడా ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ పునీత్ను అతని భార్య మాత్రం మానిక తరచుగా ఫోన్ చేసి, మనం విడాకులు అయితే తీసుకున్నాం సరే, కానీ నేను ఇంకా కూడా నీ వ్యాపారంలో భాగస్వామిని, అంటే ఆ వుడ్ బాక్స్ కేఫ్కి సంబంధించిన దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్. సో నాకు రావాల్సిన పూర్తిగా బిజినెస్లో రావాల్సినటువంటి వాటా చెల్లించాల్సిందే. బికాజ్ మనం కలిసి లేము, విడాకులు తీసుకున్నాం, బట్ నీ బిజినెస్లో మాత్రం నేను పార్ట్నర్గానే ఉన్నాను, కాబట్టి నాకు రావాల్సింది మొత్తం నువ్వు ఇవ్వాల్సిందే అంటూ వేధించడం స్టార్ట్ చేసినట్టు మనకున్నటువంటి సోర్స్. సో తన ఇంట్లో ఈ వేధింపులు తట్టుకోలేక పునీత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే పునీత్ ఫోన్లో తన భార్యతో మాట్లాడినటువంటి ఒక 16 నిమిషాల కాల్ రికార్డును అయితే పోలీసులు గుర్తించారు. అంటే పునీత్ అండ్ భార్య మానిక ఫోన్లో ఏం మాట్లాడారు, ఆ 16 నిమిషాలే ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారబోతోంది. ఈ కేసులో మరి ఏం జరిగింది ఏంటి అనేది తెలిసేది కూడా ఈ 16 నిమిషాల కాల్ రికార్డ్ ద్వారానే. పునీత్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు అయితే ఆ దిశగానే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే ఇప్పుడు పునీత్ భార్యనైతే విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అన్యోన్యంగా ఉన్నటువంటి జంట మరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత విడిపోవడం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటిది ఏదైతే వుడ్ బాక్స్ కేఫ్ ఉందో, ఆ బేకరీకి సంబంధించి లావాదేవీల్లో కొంత ఇద్దరి మధ్య మాట పెరగడం, ఆ తర్వాత తన భార్య పూర్తిగా వేధించడం స్టార్ట్ చేసింది అతన్ని. విడాకులు తీసుకున్నాం, కానీ మీ బిజినెస్ దాంట్లో పార్ట్నర్గానే ఉన్నాను కాబట్టి నా వాటా నాకు పూర్తిగా నువ్వు చెల్లించాల్సిందే అంటూ తరచుగా ఫోన్ చేస్తూ వేధిస్తూ ఉండడం, ఎంత చెప్పినా వినిపించకపోవడం. ఇరువురు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఎడమొహం పొడమొహం లాగానే ఉండడం. విడాకులు ఎలాగూ అవుతున్నాయి కాబట్టి మరి నా బిడ్డకు వచ్చే మొత్తాన్ని కూడా మీరు చెల్లించండి అని ఈ మానిక ఉన్నారో, మానిక తల్లిదండ్రులు కూడా ఈ పునీత్ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తేవడం, ఇదంతా తట్టుకోలేనటువంటి పునీత్ ఇంకా ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ 16 నిమిషాలు ఏదైతే వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడారో ఆ కాల్ రికార్డ్ ఉంది కాబట్టి దాని బేస్గానే పోలీసులు ఇప్పుడు మానికానైతే విచారణకు పిలిచారు. మరి ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, నిజంగానే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా ఉంటే మాత్రం డెఫినెట్లీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఆమెని రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. అగైన్ ఇప్పుడు మొన్న అతుల్ సుభాష్, ఈరోజు పునీత్ ఖురానా
మరి ఏం జరుగుతోంది, ఇలాంటి కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి ఏంటి అనేది మానసిక ఒత్తిడి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలామంది యూత్ కావచ్చు, మిడిల్ ఏజ్ పర్సన్స్ కావచ్చు, ఇంకా ఓన్లీ దానికి మాట్లాడుకోవడమా లేకపోతే ఇంకో విధంగానా సొల్యూషనే వెతకకుండా పూర్తిగా ఆత్మహత్యలకే దారి తీస్తున్న పరిస్థితులు. మరి ఇవన్నిటి మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అండ్ ఇట్లా భార్యలు కూడా ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం, ఆ తర్వాత ఈ చట్టాలకు సంబంధించిన లొసుగులు కూడా యూజ్ చేసుకొని ఇట్లా ఎక్కువ మట్టుగా లేడీస్కి కొంత ఫేవర్గా ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే కొంత డామినేట్ చేస్తూ ఇట్లా వేధించడం స్టార్ట్ చేస్తున్నారు అనేది కూడా అతుల్ సుభాష్కి సంబంధించిన కేసులో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ఇందులో ఏం జరగబోతోంది, ఇందులో ఏం జరుగుంటుంది అనేది పోలీసులు తేలిస్తే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. బట్ ఆత్మహత్యలు అయితే పరిష్కారం కాదు, ఇది అందరూ కూడా గుర్తెరిగితే బాగుంటుంది.